ఇది వచ్చేసి నా కష్టార్జితం నేను సంపాదించిన డబ్బు. చూడండి ఎంతుందో. నాకైతే చానా అంటే చానా భయమేసింది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. ఇన్ని రోజుల్లో కూడా చానా అంటే చానా భయమేసింది. జీతం ఇవ్వడేమో అని భయపడి చచ్చా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నాకైతే 5 నెలల నుంచి అయితే జీతం ఇవ్వకుండా ఉన్నాడు మా బాబా. ఎందుకనేసి అయితే అది కూడా చెప్తా నేను. పూర్తి వీడియో అయితే చూడండి. ఎందుకు ఇవ్వలేదో తెలుస్తుంది. ఇప్పుడైతే మనం ఏటీఎం దగ్గరికి వెళ్ళి అయితే డబ్బులు అయితే తీసుకోవాలి. డబ్బులు డ్రా చేసుకోవాలి ఏటీఎం కార్డులోంచి. ఆ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో అయితే ఎలా పూర్తి వీడియో అయితే చూడండి. ఎలా తీసుకుంటాను, ఎక్కడేస్తాను, ప్రతిదీ తెలుస్తుంది మీకు. ఎన్నో రోజుల నుంచి అయితే పెండింగ్లో ఉండే డబ్బులు అయితే ఇచ్చాడు మా బాబా. ఇది వచ్చేసి 700 దినార్లు. ఇది 5 నెలల జీతం, నా 5 నెలల జీతం ఇది. ఒక్కసారి ఎందుకు లేదంటే నెల చెప్తాను అది కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అతనైతే కొత్తిళ్ళు అయితే కడతాను మా బాబా. ఆ కొత్తిళ్ళు కట్టడం వలన జీతాలు అయితే ఆపేసినాడు. నాకు ఆపేసినాడు, ఇంకొక అన్న ఉన్నాడు కదా, ఆయనకైతే ఆపేసినాడు. ఒక 4 నెలల నుంచి ఇచ్చానులే అని చెప్పుకుంటా వచ్చాడు. మొత్తానికైతే ఈ ఉద్యోగం అయితే ఇచ్చేసినాడు 5 నెలల జీతం. 5 నెలల జీతం వచ్చేసి ఒక నెలకు వచ్చేసి నాకు 140 దినార్లు, 130 దినార్లు జీతము. తిండికి ఒక 10 దినార్లు ఇచ్చాడు. ఇంకా కొందరికి వచ్చేసి ఏంద్రా అంటే జీతాలు కూడా అదే ఎగరేసేవాళ్ళు ఉన్నారు, మానేసేవాళ్ళు. అంటే అసలు పో బయటికి పో అట్టా ఇట్టా చెప్పేసే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని దయ వల్ల మాకైతే ఇచ్చేసినాడు. నెల రోజుల్లో 30 రోజులు పని చేసిన ఒక్కరోజు జీతం వచ్చిందంటే కన్నా ఆ 30 రోజుల కష్టం కూడా మర్చిపోతారు. నేననే కాదు, కువైట్లో పనిచేసే, గల్ఫ్లో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా అంతే. అంటే చాలా ఆనందంగా ఉంటుంది ఆ రోజు అయితే కానీ డబ్బులు ఇచ్చిన రోజు. ఈ డబ్బులు వచ్చేసి నా కష్టార్జితం, ఇది నేను సంపాదించింది. ఇప్పుడైతే పోయి బ్యాంకులో వేయాలా. మొత్తం వచ్చేసి మన ఇండియా డబ్బులు 2,20,000 అయితే అవుతుంది. నేనైతే సజెషన్ ఏందిరా అంటే, రండి కోవిడ్కి రండి, సంపాదించుకోండి, ఎలాంటి ఇల్లు కట్టుకోండి, బాకీలు తీర్చేయండి. ఇక్కడికి వచ్చినారంటే కన్నా ఫ్యామిలీకి దూరం అవుతారు. డబ్బు వస్తుంది కానీ ఫ్యామిలీకి అయితే దూరం అవుతారు. తిండి సరిగా ఉండదు. ఇక్కడ సరిగా ఉంటుంది కానీ చేసుకోవాలా, ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలా తిండికి. రావద్దని చెప్పను బా, కష్టపడాలా, రావాలా. డబ్బులు అయితే మిగులుతాయి ఖచ్చితంగా కోవిడ్కి వచ్చిన తర్వాత. నేను చెప్పేది ఏంద్రా అంటే ఒకటే మాట, కోవిడ్ వెళ్ళకి పెద్దగా ప్రిఫరెన్స్ చేయకండి. తలకాయ నొప్పి అంటే తలకాయ నొప్పి కోవిడ్ వాళ్ళతో. అందుకు ఎక్కువగా చూసుకొని రండి, ఏజెంట్ ధర రాకుండా. మామూలుగా ఎవరైనా తెలిసి ఉంటారు కదా, వాళ్ళ దారి వచ్చేసి అట్లా చేసుకున్నారంటే కన్నా బాగుంటుంది నాకు అనిపిస్తుంది. ఏజెంట్ల దారి వచ్చి మోసపోతాం. వాళ్ళు డబ్బులు చూసుకుంటారు కానీ వాళ్ళ కోవిడ్ వాళ్ళు ఎట్టేటోళ్ళు ఏం కథ ఏం చూడరు. కొందరికి ఉంటుంది బాగుంటుంది ఇల్లు, కొందరికి బాగుండవు. అది వాళ్ళ అదృష్టం అని చెప్పుకోవాలనో లేకపోతే దురదృష్టం అని చెప్పుకోవాలనో. అందరికీ ఒకలాగే ఉండడం. మాకు జీతం వచ్చిన తర్వాత మీతో కూడా పంచుకోవాలనుకున్నాను. అందుకే షేర్ చేసుకుంటున్నాను వీడియో రూపంలో. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కువైట్ కంటెంట్ అయితే మంచి కంటెంట్ అయితే ఇస్తుంటాను. నాకు ఎట్టలేదన్నా కానీ నెలకు 20 దినార్లు ఖర్చు ఈజీగా అవుతుంది. ఓ 15 దినార్లు తిండికి, ఒక 5 దినార్ల కార్డుకి అయితే వస్తుంది. నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చేసిన, నేను ఏం తెచ్చుకుంటాను, సామాన్లు ఏమేమి తింటాను, అవన్నీ కూడా ఒక వీడియో చేసి పెట్టినా. చూడండి, కింద చెక్ చేయండి, మీరే తెలుస్తుంది మీకు ఖర్చు ఎంత ఉంటుంది, ఏం కదా, ఒక డ్రైవర్ ఎలా ఉంటాడు. నేనైతే మొత్తం వీడియో చేసి పెట్టినా, చూడండి తప్పకుండా ప్రతి ఒక్కరు. నాకైతే నిజంగా చాలా అంటే చాలా భయం వేసింది. ఇస్తాడా ఈడ అని. ఎందుకంటే 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు, 5 నెలలు 5 months. చూడండి, ఎవరికైనా భయం అవుతా? నాకైతే ఫుల్ భయం వేసింది నిజంగా. ఇస్తాడా ఇవ్వడా అంటే చాలా మందికి ఆ మాదిరి చేస్తున్నారు. నాకేమన్నా జరుగుతుందేమో నా విషయంలో అని నాకు బాధ వేసింది నిజంగా. దేవుని దయ వల్ల ఇచ్చినాడు. బ్యాంకులో అయితే వేయాలి. ఇప్పుడు నాకు కూడా బాకీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, బాకీలు అయితే తీర్చుకోవాలి.
అది కువైటోళ్ళలో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు, లేనోళ్ళు ఉన్నారు. వీళ్ళేందిరా అంటే పెద్దగా లేదు, వీళ్ళు కూడా మనం అదే మిడిల్ క్లాస్ వాళ్ళు. మేము కువైట్ చేసే బాబా చేసేవాళ్ళు ఇల్లు కూడా జీతం వచ్చే బతకాలా, లేకపోతే అంతే. ఇల్లు కూడా అంటే మిడిల్ క్లాస్ రకం వాళ్ళు ఇల్లు కూడా అన్నమాట. ఇప్పుడైతే ఇంకా బ్యాంక్ దగ్గరికి అయితే బయలుదేరినాను మా ఇంటి దగ్గర నుంచి. మా ఇంటి దగ్గర నుంచి కూడా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది బ్యాంక్ దగ్గరికి. రకరకాల బ్యాంకులు అయితే ఉంటాయి ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసేదానికి. ఆల్ముజీ అని, ఆల్ముల్లా అని చాలా రకాలుగా ఉంటాయి బ్యాంకులు అయితే. వేసిన తర్వాత విత్ ప్రూఫ్స్తో కూడా మీకు పెడతాను, పూర్తి వీడియో చూడండి. బ్యాంకుల టైమింగ్ వచ్చేసి పొద్దున్నే 10 తెరిచానంటే కనుక నైట్ 10 దాకా పెడతారు. ఆలోపు మనం ఎప్పుడైనా పోయేసి ఆ బ్యాంక్ దగ్గరికి అయితే వేయాలి. మనం ఏ బ్యాంక్ అనుకుంటామో ఆ బ్యాంక్ దగ్గరికి మన సివిల్ ఐడి కార్డు ఇచ్చామంటే కనుక వాళ్ళు మన అకౌంట్లో వేసేస్తారు. మనం వచ్చేసి అక్కడ ఏ దేశానికి వేస్తున్నామో ఆ దేశానికి అకౌంట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఖచ్చితంగా ఇస్తేనే వాళ్ళు వేస్తారు. చూసినారు కదన్న వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్లు అయితే కామెంట్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి వీడియోని అయితే. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.